ஆராதனை செய்கிறோம். ஜீவனின் அதிபதியே உம்மை ஆராதனை செய்கிறோம். அல்லேலூயா ஹோசன்னா, 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 அல்லேலூயா ஹோசன்னா. உயிரோடு கூட எழுந்த தேவன், எங்கள் ஜீவனின் அதிபதி, மரணத்தை வென்றவர், பாதாளத்தை வென்றவர், இன்றும் எங்களோடு கூட இருக்கிற எங்கள் தேவனாகிய கர்த்தர் உமக்கு நன்றி இயேசுவா. மரித்தேன், இதோ சதா காலம் உங்களோடு கூட இருக்கிறேன் என்று சொன்ன தெய்வமே உமக்கு நன்றி இயேசுவா. ஸ்தோத்திரம் ஐயா. எங்களுக்காக பாதாளம் வரைக்கும் கடந்து போன தேவன், இன்றும் எங்களோடு கூட உயிரோடு கூட இருக்கிற தேவனுக்கு நாமம் ஒன்றே மகிமைப்படட்டும். நம்ம யாவர் பரிசுத்த ஆவியானவரை கரங்களை தட்டி வருவேன். మనం అందరూ పరిశుద్ధ ఆత్మ చప్పలు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. ప్రభువా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. நன்றி இயேசுவே. அன்பு நிறைந்த எங்கள் நல்ல பிதாவே, உம்முடைய குமாரனாகிய இயேசு கிறிஸ்துவின் நாமத்தினாலும் பரிசுத்த ஆவியார் உதவியோடு கூட கர்த்தாவே, இந்த உயிர்த்தெழுதல் நன்னாளுக்காக உம்மை ஸ்தோத்திரிக்கிறோம் ஐயா. இந்த பிள்ளைகளை நீர் ஆசீர்வதிங்க, பழுகி பெருகி சுபிட்சமாய் வாழக்கூடிய கிருபை தாங்க. அப்பா, உம்முடைய வார்த்தைகளை நாங்கள் கேட்கிறோம். எங்கள் இதயம் என்னும் பலகையில் எழுதி கொள்ளக்கூடிய ஞானத்தை தாங்க. இயேசுவின் மூலம் ஜெபம் கேளும் எங்கள் ஜீவனுள்ள நல்ல பிதாவே. మనం అందరూ కూర్చుంటాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈస్టర్ పండుగ. జర్మనీ భాషలో ఈస్టర్ అని పేరు వచ్చింది. యేసు ప్రభు ఆయన క్రీస్తు సహం 2002వ శతాబ్దిలో ఈ యొక్క ఈస్టర్ పండుగ అనేది ప్రారంభించబడింది. అది ఆనాటి నుండి ఈనాటి వరకు 2018 వరకు ఈ పండుగను అనేక సంఘాల్లో పాటించటమే కానీ, ప్రభుని ఆరాధించుకుంటమే కానీ జరుగుతూనే ఉంది. గనుక ఈ సందర్భాల్లో ఈ యొక్క ఈస్టర్ పండుగలో యేసు ప్రభు పునరుద్ధానుడై లేచిన ద్వారా మనకి ఉంటున్న కొన్ని కార్యాలను మనము ధ్యానానికి తెచ్చుకుందాము. మార్కు సువార్త 16వ అధ్యాయం, మార్కు సువార్త 16వ అధ్యాయం 3వ వాక్యాన్ని మనం చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం సూర్యుడు ఉదయమైనప్పుడు సమాధి వద్దకి వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని
ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు కనులెత్తి చూడగా ఆ రాయి పల్లింపబడి ఉండుట చూచిరి. ఆ రాయి ఎంత పెద్దదో! అప్పుడు వారు సమాధిని ప్రవేశించి తెల్లని నిలువంగి ధరించుకుని ఉన్న ఒక పడుచువాడు కుడి వైపున కూర్చున్నట చూసి మిగుల కలవరపడిరి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈస్టర్ పండగ మనకందరికీ బాగుగా తెలిసిన ఒక ఆరాధన. యేసు ప్రభు శుక్రవారం రోజున సిలువలో ఆఖరి మాటలో ఆయన ప్రాణం వదిలాడు. తండ్రి, ఇదిగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నానని యేసు ప్రభు తన ప్రాణాన్ని తండ్రి చేతికి అప్పగించి మరణించాడు. ఈ మరణించిన తర్వాత ఆ చనిపోయిన శవాన్ని, ఆ శరీరాన్ని, ఆ దేహాన్ని తీసుకునేదానికి ఎవరు కూడా దగ్గరికి రాలేదు. యేసు ప్రభుకి సహోదరులు ఉన్నారు, సహోదరుడు ఉన్నాడు, ఎవరు ఉన్నారు, మరియా ఉంది. వీళ్ళందరూ ఉన్నా కూడా ఎవరు కూడా వచ్చి ఆయన దేహాన్ని మాకివ్వండి, ఈయన మా అన్నయ్య, ఈయన నా కుమారుడు అని మరియా కూడా వచ్చి ఆయన శరీరాన్ని ఏమాత్రం అడగలేదు. చూడండి, యేసు ప్రభు ఒక్కడే కల్వరి శిలువలో మిగిలిపోయాడు. ఆ బాడీ తీసుకునే దానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. మీరు లేఖనాల్లో గమనిస్తే బైబిల్ గ్రంథంలో రాయబడింది అరిమత్త యోసేపు అని. ఆయన ఏం చేశాడంటే ఆ పరిశుద్ధుని, నీతిమంతుడైన యేసు ప్రభు శరీర దేహాన్ని తాను తీసుకెళ్లాలని పిలాతు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇక వాళ్ళ సొంత వాళ్ళు ఎవరు కూడా అక్కడికి వచ్చినట్లుగా బైబిల్లో ఎక్కడ కూడా రాయపడలేదు. ఆ అరిమత్త యోసేపు మాత్రమే అక్కడికి వచ్చాడు. ఎందుకు రాగలిగాడంటే వాక్య లేఖనాల్లో పూర్వము ప్రవర్తనలు రాసి పెట్టారు తీర్కదర్శులు. ఏమని రాశారంటే ఒక ధనవంతుని సమాధిలో ఆయన ఉంచబడతాడు అని. ఆ లేఖనాలు నెరవేరునట్లుగా ఆ కార్యాలు జరగటం జరిగినాయి. ప్రియ దేవుడిని బిడ్డల, బహుగా మనం తెలుసుకోవాల్సిన మరొక కార్యం ఏంటంటే అక్కడికి ఆ సమాధిలో పెట్టబడి ఆ సమాధిని సున్నంగా భద్రపరిచారు వాళ్ళందరూ. ఎలా అంటే చక్రవర్తి అయిన పిలాతు దగ్గరికి వెళ్ళారు. శాస్త్రులు, పరిచయం వీళ్ళందరూ వెళ్ళి, అయ్యా, ఆ వంచకుడు బతికున్నప్పుడు ఒక మాట అన్నాడు, నేను చనిపోయి 3వ రోజు తిరిగి లెగుస్తానన్నాడు. గనుక ఒకవేళ వాళ్ళ శిష్యులు ఎవరన్నా వచ్చి ఆ శరీరాన్ని తీసుకెళ్లి ఎక్కడన్నా దాచేసి మా ప్రభు లేచాడని చెప్పారు అనుకోండి, పెద్ద సమస్య అయిపోతుంది. ఇంతకు ముందున్న వాటికంటే మరి వెనకొచ్చేవి ఇంకా సమస్య తీసుకొస్తుంది అయ్యా అని పిలాతు రాజు దగ్గర చెప్పారు. ఆయన ఏమన్నాడంటే, మరి నేనేం చేయాలి అట్లనంటే ఆ సమాధిని భద్రపరచాలా అట్లని పిలాతు రాజు దగ్గర అడిగారు. పిలాతు రాజు సైనికులను పిలిచి ఆ సమాధి, ఆ రాయి, గుండ్రంగా ఉంటున్న రాయికి సంకెళ్ళ చేత బంధించి దాన్ని ముద్రించారు. ఎందుకంటే ఎవరు కూడా రాజు ఆజ్ఞాపించేంత వరకు ఈ సమాధిని ఇంకెవరు కూడా తెరవకూడదు, ఈ సమాధిని ఎవరు తెరవకూడదు. అట్లని ఆ రకంగా భద్రపరిచి కాపలా వాళ్ళు 8 గంటలకు ఒక్కసారి షిఫ్ట్ మారుతూనే ఉంది. 2 సైనికులు రావటం, నిలబడుకోవటం, నిద్రపోకుండా కాపలా కాయటం. శుక్రవారాన మధ్యాహ్నం పైబడి సాయంత్రం పూటలో సిలువ నుంచి ప్రబంధించారు. సాయంత్రానికల్లా సమాధిలో పెట్టారు. దాదాపు 3 రోజులు కావస్తుంది. ఆదివారం తెల్లారుజామున, ఉదయాన్నే ఏకుజామునే, ఆ ఏకుజామున వీళ్ళు ఎంత భద్రపరిచినా, ఎంత ముద్రలు వేసినా, సంఖ్యలు వేసినా యేసు ప్రభు చెప్పిన మాట ఖచ్చితంగా ఆయన నెరవేర్చగల దేవుడై ఉన్నాడు. గనుకనే
ఆయన ఆదివారం తెల్లారుచుండగానే ఒక గొప్ప శబ్దం వచ్చింది. పునాదులన్నీ కదిలాడింది. పెద్ద భూకంపం వచ్చింది. ఆ భూకంపం రావటం వలన ఆ సమాధికి వేయబడిన సంఖ్యలన్నీ తుత్తునీలుగా రాలి కింద పడిపోయి ఆ బండ పక్కకు తొలగిపోయి అందులో నుండి యేసు ప్రభు సజీవుడై బయటికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రాణంతో వచ్చిన దేవుడు. ఆయన ఒక చోటు ఉండే దేవుడు కాదు. వాళ్ళు అనుకున్నారు ఈ సమాధితో కూడా ముగించబడింది ఈ బ్రతుకు, ఎంతతో ఆగిపోయింది అని వాళ్ళు అదొక రకంగా ఆలోచన చేసి పెట్టుకుంటా ఉన్నారు. అయితే యేసు ప్రభు ఒక చోట్లో ఆగేవాడు కాదు. ఆయన పల ప్రాంతాలకి వెళ్ళేవాడు. ఆయన ఆకాశాలు, మహా ఆకాశాలు పట్టజాలనంత దేవుడు ఆయన ఒక చోట్లోనే వీళ్ళు పాతి పెట్టాలని ఉద్దేశించుకున్నారు. అయితే వాళ్ళకి ఏమాత్రం కూడా వీలు కాలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ మెరుపు దేవదూత ఆ సందర్భము చూసిన ఆ సైనికులు గజ 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 వణికిపోయి ఎక్కడ వాళ్ళక్కడ సచ్చినోళ్ళు లాగా అలా ఆగిపోయారు. యేసు ప్రభు లేచేసి ఆయన చెప్పినట్లుగానే గలిలయ ప్రాంతానికి మీకు ముందు నేను వెళ్తానని ప్రభు చెప్పాడు. ఆయన్ని ఎక్కువగా ప్రేమిస్తున్న స్త్రీలు కొందరు కలరు. ఆ స్త్రీల్లో మగ్దలేని మరియా గురించి ఇప్పుడు మనం చదివాం. అక్కడ లేఖనాల్లో రాయపడింది, సూర్య ఉదయమైనప్పుడు సమాధి వద్దకి వచ్చుచుండగా సమాధి ద్వారం నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. ఎవరంటే మగ్దలేని మరియా, మరొక మరియా. యేసు ప్రభు తల్లైన మరియా కాదు, మరొక మరియా. మగ్దలేని మరియా అంటే 7 దెయ్యాలు బట్టి పీడించబడిన మగ్దలేని మరియా. వీళ్ళెవ్వరూ యేసు ప్రభు దేహాన్ని కుళ్ళు పట్టకుండా పాడవకుండా ఉన్నట్లుగా దానికి కావలసిన ప్రతి సుగంధ తైలాన్ని అవన్నీ కూడా తీసుకొని నేరుగా ఆ సమాధి దగ్గరికి వస్తున్నారు. యేసు ప్రభు మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉంటే ఆ చీకటి జాముల్లో దేవుని దగ్గరికి వచ్చి ఉంటారు. మీరు కాస్త ఆలోచించి చూడండి. ఆ ఏహూజంలో ఆ రోజుల్లో సరైన రోడ్డు మార్గాలు లేవు. తారు రోడ్లు, సిమెంట్ రోడ్లు లేవు. అన్ని చెట్లు గుట్టలే ఉండే. ఆ రోజుల్లో పెద్ద పెద్ద ఎల్ఈడి లైట్లు లేవు. ఏమాత్రం సౌకర్యాలు లేవు. ఎవరు రావాలన్నా కాలినడకతోనే రావాలి. ఎలాంటి వాహనాల వసతులు కూడా లేవు ఆ రోజుల్లో. ఆ ఏకూజామున వాళ్ళు యేసు ప్రభుని వెతికేదానికి సమాధి దగ్గరికి వచ్చారు. ప్రియా దేవుని బిడ్డలారా, అంత ఉదయాన దేవుణ్ణి వెతకటానికి వాళ్ళు వచ్చారు. మనము మన జీవితాల్లో ఎంతమంది ఉదయకాలాన దేవుని వెతుకుతున్నాం? ఏకూజామున ప్రార్థన చేసుకుంటున్నామా? లేదా అలా ఆదివారమే దేవుడు గుర్తుకొస్తున్నాడా? ఇక మిగతా సందర్భాల్లో రావటం లేదా? ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవునికి స్తోత్రాలు చెప్తున్నామా? ఉదయాన్నే దేవుడు నిన్ను చూడాలని వస్తే నువ్వేం చేస్తావు? గొరకలు పెడతా ఉంటావు. కొందరికి నోట్లో ఈగిలు పోయేది కూడా తెలియదు. ఆ రకంగా నిద్రపోతారు. ఏకూజాముగా లేచి ఆయనకి ప్రార్థన చేసుకోవాల్సిన బిడ్డవైన నువ్వు గాఢ నిద్రలో పట్టేస్తున్నావు. ఏకూజామున ఆయన వెతకకుండా శరీర సుఖం కొరకు, శరీర నిద్ర కొరకు ఆ సమయాన్ని వృధా చేసుకుంటున్నా. మగ్దలేని మరియా ఎంతగా దేవుని మీద ప్రేమ ఉంటే ఏ మగవాడిని కూడా వెంట పెట్టుకొని రాకుండా, ఎవరిని కూడా తోడుకి రాండి, అదిగో అంత దూరం పోతున్నాం, దెయ్యం పట్టుకుంటుంది, భూతం పట్టుకుంటుంది అని చెప్పకుండా ఆమె తన సహోదరి ఇద్దరు కలిసి ఆ ఏకూజామునే దేవుణ్ణి వెతికేదానికి వచ్చారు. ఎంతమంది మనం ఏకూజామున దేవుణ్ణి వెతుకుతున్నాం?
ఎంతమంది మనం ప్రార్థన చేస్తున్నాం. మగ్దలేని మరియా ఏకుజామున దేవుని దర్శించింది. రాత్రంతా టీవీలు చూడటం, తెల్లారు లేటికి లేవటం, రాత్రంతా లేనిపోయినవన్నీ మాట్లాడుకోవటం, ఉదయాన్నే లేటికి లేవటం. దేవుని మీద శ్రద్ధ ఉన్నవాళ్ళు, దేవుని మీద ప్రేమ ఉన్నవాళ్ళు, దేవుని మీద అక్కర ఉన్న వాళ్ళు ఏకుజామున ప్రార్థన చేసుకుంటారు. దేవునికి మొరపెట్టుకుంటారు. అయ్యా, నా బతుకు ఎలా ఉంది, నా పరిస్థితులు ఎలా ఉన్నాయి, నాకు ఇలాంటి కష్టాలు ఉన్నాయి, నాకు ఇలాంటి బాధలు ఉన్నాయని ఏకుజామున లేచుకొని ఆయన మీద ప్రేమ అభిమానం గల బిడ్డలు ఏకుజామునే లెగిసి ప్రభు శ్రద్ధలో ప్రార్థన చేసుకుంటారు. ఆమె యేసు ప్రభుని ఎప్పుడు ఎతికిందంటే ఏకుజామున ఆదివారం తెల్లవారిచుండగా, ఇంకా సూర్యుడు ఇంకా ఉదయించబోతున్నాడు. ఇంకా అక్కడ రాయబడింది, సూర్యుడు ఉదయమయ్యేటప్పుడు సమాధి వద్దకి వచ్చుచుండగా అని రాయబడిన వాక్యం. అంటే ఇక సూర్యుడు రాబోతున్నాడు అనగా ఆ ఉదయ కాలాన్ని ఆమె ఏకునికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రభుని వెతకటం నేర్చుకొని, మనం ఎప్పుడు ఎతకుతామంటే ఈస్టర్ పండగకి, క్రిస్మస్ కి, ఈ సందర్భాల్లో ఎతకుతాం. పండగల క్రైస్తవులు మనం ఈరోజు పండగ కదా, చర్చికి పోవద్దా? ఇక మిగతా రోజులు, ఇక మిగతా దినాలు పరిస్థితులు ఏంటో కొంతమంది ఒక అలవాట్ల లాగా ఉంటాయి. అందువల్లే దావీదు తన కీర్తనలో ఒక మాట రాస్తాడు. 42వ కీర్తన, సంగీతం 42వ అధికారం 2வது வசனத்தை வாசிப்போம். చాలు ప్రియా దేవుని బిడ్డలారా, తెలుగులో నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవం కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను. గట్టిగాలలో చెప్పండి, ఇంకా గట్టిగా. ఎంత చక్కటి మాట అక్కడ రాయపడిందంటే, నా ప్రాణం దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఆయన ఎప్పుడు చూస్తానా, ఆయనతో ఎప్పుడు మాట్లాడతానా, ఆయన ఎప్పుడు పలకరిస్తానా, ఆయనతో కూడా నా కష్టాలు ఎప్పుడు చెప్పుకుంటానా అని ఎవ్రీడే, ప్రతిరోజు ఆ దేవుని యొక్క సన్నిధిలో తన ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నదంట. అది కాక జీవం కలిగిన దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. ఒక రాయో, గుట్టో, పొట్టో కాదు ఆయన. ఆయన జీవం కలిగిన దేవుడు, మాట్లాడగలవాడు. ఒక రాయి కాదు, వెళ్ళి అక్కడ దండం పెట్టుకునేదాన్ని. ఆయన జీవం కలిగిన దేవుడు గనుక, ఆయన కలకాలం జీవిస్తున్న దేవుడు గనుక, ఆ దేవుని నేను చూడాలని నేను తృష్ణగొనుచున్నాను అంటాను. నా ప్రియ దేవుని బిడ్డ, ఈ మాట నీ కింద ఏమంటుందంటే, నేను దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదనో అని, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబడేదనని. చాలా మందికి చర్చ్ అంటే ఎక్కడ లేని బాధలు వస్తాయి, ఎక్కడ లేని కష్టాలు వస్తాయి. అదే ఒక పెళ్లికి పోవాలని చెప్పండి, అబ్బా ఏం తొందరపాటుకి రెడీ అవుతారు. ఒక ఊరికి వెళ్ళాలనుకున్నా ట్రైన్ పోతున్నాయి, ట్రైన్ పోతే కంటే టికెట్లు క్యాన్సిల్ అవుతాయి అంట. ఎక్కడన్నా బయటికి వెళ్ళేటప్పుడు, పెళ్లికి వెళ్ళేటప్పుడు, విశేషాలకు వెళ్ళేటప్పుడు ఆసక్తి పట్టుకొస్తుంది. మరి దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఎందుకు రానంటుంది? ఏంటంటే సరదాగా శిఖారికి వెళ్ళేదానికి సమయం దొరుకుతుంది. సరదాగా ఏవైనా చేయాలన్నా, ఏమన్నా కొనసాగించుకోవాలన్నా అన్నిటికీ సమయం మనకి అనుకూలంగా ఉంటాయి. దావీదు అంటాడు, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, నేను ఎదురు చూస్తున్నాను ఎప్పుడు రావాలి ఆయన సన్నిధి. నేను ఆయన సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనబడేదను.
దావీదు ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలని, ఆ కొరేహు కీర్తన ఎప్పుడు దేవుని సన్నిధికి రావాలని, దేవుని ఒక సన్నిధిలో కనపడాలని ఇష్టపడుతున్నాం. ఎంతమంది మనం అలా ఇష్టపడుతున్నాం? మనం యాడాడు కనపడాలని ఇష్టపడుతున్నాం. టీవీలో కనపడాలా, అందరు నన్ను చూడాలా, టీవీలో కనపడాలని అంటున్నా, సెల్ ఫోన్లో కనపడాలని, ఫోటోలో కనపడాలా, సెల్ఫీ ఎత్తుకోవాలా, దాంట్లో కనపడాలి. నువ్వు కనపడాల్సింది సెల్ ఫోన్లోను టీవీలో కాదు, దేవుని మందిరంలో కనపడాలా. ఎందుకంటే దేవుని మందిరంలో నీకు ఆశీర్వాదాలు దొరకతాయి. నువ్వు కనపడాల్సిన స్థలం అది. కొంతమంది ఎక్కడ కనపడాలనుకుంటారంటే వైన్ షాప్ లో కనపడాలా, పేకాట్లాడేది ఎక్కడ కనపడాలా. ఇప్పుడు అందరు చాలా మంది బ్యాగులు తీసుకొని తిరుగుతా ఉంటారు సందులో. కోరాకంగడి దగ్గర కనపడాలా, మాంసం అక్కడ దగ్గర కనపడాలా. ఒక పూట తినకపోతే మనం ఏమైనా అవుతామా? ఏంటండి, ప్రాణం పోయేస్తుందా? కాదు. పండగ ఎప్పుడన్నా చేసుకోవచ్చు, దేవుని సన్నిధి అట్లా ఉండదు కదా. దావీదు తను అంటాడు తన లేఖనాల్లో, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేను ఎప్పుడు కనపడేదను. దేవుని సన్నిధిలో కనపడితే, ఆయన సన్నిధిలో ఉంటే, నివాసం చేస్తే ఎక్కడ లేని దీవెనతో ఆశీర్వాదాలు మనకు దొరుకుతాయి. ఆమేన్, ఆమేన్. సమాధానం, నెమ్మది ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో. పరలోక ఆశీర్వాదాలు ఎక్కడ దొరుకుతాయి? దేవుని మందిరంలో. ఆనందము ఎక్కడ దొరుకుతుంది? దేవుని మందిరంలో. ఏ గుమ్మంకి ఎక్కినా, ఏ సినిమా కొట్టుకెళ్ళినా డబ్బు ఖర్చు పెట్టాల. ఆ 3 గంటల సేపే ఎంజాయ్, జాలి. అదైన తర్వాత మరలా ఎప్పుటాల నీ పరిస్థితి మారుతుంది. నువ్వు ఎక్కడ ఈ ప్రపంచంలో ఏ మూలంలో ఎక్కడ ఉండాలనుకున్నా, ఎక్కడ కనపడాలనుకున్నా అది కొద్ది క్షణమే, కొద్ది గడియలు మాత్రమే అది. అయితే దేవుని మందిరంలో ఉండే వారికి ఎల్లప్పుడూ సంతోషము, ఆనందం ఉంటూనే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు లేఖనాల్లో మీరు చాలా మంది నేను చెప్పగలుగుతాను, చాలా మంది నేను చెప్పగలుగుతాను. కొత్త నిబంధన కాలంలో అన్నా అని ఒక ఆమె ఉంది. ఆమె దేవుని మందిరాన్ని విడవకుండా ఉండిందంట. ఎక్కడ ఉంది రెఫరెన్స్ కనిపెట్టండి. ఆమె మందిరాన్ని విడవలేదంట. ప్రియ దేవుని బిడ్డలే, బహుగా మనం గమనించాల్సిన విషయం. వయసు అయిపోయింది, దాదాపు 86 ఎన్నో అనుకుంటాను నేను. ఆ వయసులో ఆమె పవిత్రత, ప్రార్థన జీవితం ఏమాత్రం మానేసుకోలేదని ప్రభు వాక్యం చెప్తుంది. నేను ఎక్కడికి పట్టమంటారా? లైవ్ పోతుంది, అందుకొరకే. యోహాను రాసిన సువార్త 1-2 అధ్యాయాల్లో చూడండి అమ్మా. నువ్వు అడగపోయినా అయ్యా, నువ్వు పాకిస్తాన్కి వెళ్ళిపోయినా కొత్త నిబంధన చెప్పినా. లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 37వ వాక్యాన్ని చదవండి అమ్మా. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి దేవాలయమును విడవక, బాగేనండి చెవులు ఉన్న వారులారా, బాగేనండి. 84 సంవత్సరాలు విధవరాలై ఉండి
దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రెయ్యింబగులు సేవ చేయుచుండెను. 34 సంవత్సరాలంట. 34 సంవత్సరాలు ఆమె దేవాలయాన్ని విడవలేదంట. మీరు బాగా గమనించు. సాతానుడు మనల్ని ఎక్కడంటే అక్కడ కూర్చొని పెడతాడు. దేవుని మందిరంలో మట్టుకు కూర్చొని పెడతాడు. పోయి మందిరానికి తాళం ఇచ్చి పోయి ప్రార్థన చేసుకోమని చెప్ప. ఎంత బాధ అంటే అంత బాధ. ఆ ఇంట్లో పోయి అంత వ్యవహారం చేయనా బా, ఇక గంటల తరబడి చేస్తాం. అదే కదా, రాత్రి అయ్యేది తెలియదు, పగులయ్యేది తెలియదు, ఇక గంటల తరబడి చేస్తాం. ఆ విధవరాలు దాదాపు 84 సంవత్సరాలు ఉపవాసంతో ప్రార్థనతో, అది ఎక్కడంట రెయ్యి పగుళ్ళు అని రాయపడింది. అక్కడ రెయ్యం పగలు. వారానికి ఒక్కరోజు ప్రార్థన మందిరానికి వచ్చేదానికి కొంతమంది కష్టపడతారు. ఇక ఈలాగా ఉండమంటే ఏముంటారు మీరు? అసలుకి చింతకాయలు రాలిపోయినట్టుగా రాలిపోతారు. ఏంటండి, కొందరు నాకు తెలిసి కొందరు నేను చూస్తాను, నేను నటించే వాళ్ళని చూస్తాను. ఆ ప్రార్థన ఉన్నప్పుడే పనులు పెట్టుకుంటారు, కొందరు నటిస్తారు. నేను ఇదే సేవలే కదా ఉన్నాను. 2004లో నుండి ఈ పరిచయనే చేస్తున్నా. ఎన్ని ఇళ్ళు ఎక్కుంటాను, ఎన్ని గుమ్మాలు దాటుంటాను, ఎంతమంది బడాయి మాటలు నేను ఉంటాను, రకరకాల మల్టీలు విని నా చెవే మందం ఎక్కిపోయింది. ఆ రోజే, ఆ ప్రార్థన ఉన్న రోజే పనులు వస్తాయి వాళ్ళకి. ఆ రోజే రోగం వస్తుంది, ఆ రోజే బట్టలు వస్తాయి, ఆ రోజే బంధువు వస్తుంది, ఆ రోజే బయటికి పోవాలి, ఆ రోజే పనులు ఉంటాయి, ఆ రోజే ఇదే అంటున్నా నేను. ఎవరన్నా 54 వారాలు చర్చికి వచ్చిండ్రని అడిగితే తల డౌన్ అయిపోతుంది. సంవత్సరానికి 54 వారాలు. 54 వారాలు మందిరానికి వచ్చారని అడిగితే ఒక్కరు కూడా చెప్పేదానికి అవకాశం. అయితే ఈమె రాత్రి పగుళ్ళు అక్కడే ఉండి సేవ చేస్తుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఆమెకి ఏ పని లేదు, లేకపోతున్నాను అనుకుంటారేమో. అదే పెద్ద పని అంది. ఇక దేవుని సంఘంలో తప్పితే, దేవుని ఒక సంఘంలో ఉండే తప్పితే ఏముంది? ఒక మనిషికి దీవెన, ఆశీర్వాదాలు, మేలు ఇంకేముంటాయి? ఆయన సంధిలో నివసించే గనుక మీరు ఏకూజామునే మగ్దలేని మరి అలాగా వెతికేవారై ఉండాలి. మన బ్రతుకులు బాగుపడాలంటే, మన క్షేమానికి రావాలంటే ఏకూజామున దేవుని వెతికేది మనము నేర్చుకోవాలి. ఆమె సమాధి దగ్గరికి వచ్చి ఉదయాన్నే దేవుని దర్శించాలి. మన ఎంతమంది అలాగా ఉదయాన్నే లేచే అనుభవం, ఉదయాన్నే మన పనులు చక్కబెట్టుకునే అనుభవం, మనం అనేక పనులు చేసుకోగలిగిన ఆ కార్యాలు మన దగ్గర కనపడుతున్నాయా అనేది మనం ఆలోచన చేసుకోవాలి. ఆ ఉదయాన దేవుని యొక్క మందిరంలో ఉంటే మన జీవితాలు ఆశీర్వదింపబడతాయని ప్రభు వాక్యం పదే పదే మనకు తెలియపాటు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు తన గ్రంథంలో మరొక మాట కూడా రాస్తాడు. దావీదు కీర్తన 5వ అధ్యాయం, సంగీతం 5వ అధికారం 3வது வசனத்தை வாசி. கர்த்தாவே, காலையிலே என் சத்தத்தை கேட்டருள்வீர். காலையிலே உமக்கு நேரே வந்து ஆயத்தமாகி காத்திருப்பேன். ఓకే, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధికి సిద్ధం చేసి కాచి ఉండును. యెహోవా ఉదయమునే నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయాన్నే నీ శబ్దం ఎవరితో ఉండాలంటే దేవునితో ఉండాలి. లేవగానే గుడ్ మార్నింగ్ ఆఫీసర్ కాదు, దేవునికి పెట్టాలి. ఉదయాన్నే నీ శబ్దం ఎవరికి వినిపించాలా? దేవునికి. కొంతమంది ఉదయాన్నే లేవ బాయ్ టీ అక్కడ అంటారు. ఉదయాన్నే వాళ్ళతో వీళ్లతో కాదు మాట్లాడేది. ఆ నిద్ర ముఖంలో నుండి లేచి, ఒకవేళ నీ ఓపిక ఉంటే ముఖం మీద నీళ్లు చల్లుకొని రా, లేదా
ఆన్నే ఉండి ప్రభు దండం పెట్టుకో, దేవునికి స్తోత్రాలు చెప్తా. కొందరికి ఆ ఓపికలు కూడా ఉండవలేండి నిద్రలో నుంచి లేచినప్పుడు. నేను గమనిస్తున్నాను కాబట్టి ప్రపంచంలో ఒక ఆయన డివిజనల్ నడపాలి, అందరూ వచ్చేయండి ఆ ముఖం కడుక్కొని అంటే పాసిపలతో వచ్చి కూర్చోండి, నేను పక్కన కూర్చొని ఉండా. స్తోత్రం అంటే గబ్బు గుమ్మున పడుతుంది. అంత అయిన తర్వాత పోయి బుక్లు ఇచ్చేసి రాకూడదు అంటే దానికి అంత సమయం ఆడ ఉందని ఆన్నే పండుకుంటుంది, అక్కడే పండుకుంటుంది. వీడు సరైన పసిపళ్ళు కంపౌండ్ అనుకున్నా మధ్యలో నేను. కొందరికి ఆ ఓపిక కూడా ఉండదు, నోరు బుక్లు ఇచ్చి వచ్చి ప్రార్థనలు చేసుకుంటున్నామే అనే ఆ అలవాట్లు కూడా ఉండదు. అయితే దావీదు తాను అంటాడు ఆ చక్కటి మాట, అది యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయాన్నే నువ్వు దేవునితో నీ స్వరం వినపడాలి. దేవునికి స్తోత్రాలు చెప్పుకో, ప్రార్థన చేయి, విజ్ఞాపనలు తెలియపాటు చేసుకో. ఏమేం చేయాలనుకుంటావో ఉదయాన నువ్వు లేవగానే వాళ్ళతో వీళ్ళతో మాట్లాడకుండా, ఫోన్లు పట్టుకొని మాట్లాడకుండా, ఆ రకరకాలైన ప్రజలతో మాట్లాడకుండా, ఎవరున్నా ఏమి అక్కడ పోబోతారు, అక్కడే ఉండబోతారు. ఇది దేవుని సమయం. దేవుని సమయంలో దేవునికి మన కంఠస్వరాన్ని అందించాలి. ఉదయాన్ని లేవగానే దేవుని దర్శనం చేయాలి, దేవుని పలకరించాలి, దేవునితో మాట్లాడాలి. లేఖనాలు రాయపడదు, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉండును. ఉదయాన్నే దేవుడికి నువ్వేం చేయాలా? ప్రార్థన చేయాలి. కొందరు ప్రార్థనలు చేయరు, ఇంకా రకరకాలైన వాళ్ళ ఒక జీవితము ఒక క్రమం లేకుండా ఉండే ఒక జీవితం మనం చూస్తాం. చాలా మంది లోకల్లో మనం చూస్తూ ఉంటాం. చాలా రకరకాలైన ప్రాంతాల్లో కానీ కొన్ని చోట్లలో కానీ ఆ ఉదయాన లేచుకొని దేవునికి ప్రార్థన చేసుకోకుండా జీవితాలు గడిపే వాళ్ళు ఎంతమంది ఉన్నాం. రకరకాలుగా మన ప్రపంచంలో ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉంటాం. అయితే లేఖనం రాయపడి ఉంది, దావీదు వచ్చి ఉదయాన్నే దేవుడికి వచ్చి ఏం చేస్తాడంట? ప్రార్థన చేస్తాడంట. ఉదయాన్నే ఆ మగ్దలేని ఉదయాన్నే ఆ పునరుద్ధానుడైన యేసు ప్రభుని వెతికినట్లుగా నువ్వు నేను ఉదయాన్నే దేవుణ్ణి వెతక. దావీదు ఉదయాన్నే దేవుని సన్నిధిన తన స్వరాన్ని, కంఠస్వరాన్ని దేవుడికి వినిపించినట్లుగా మనం కూడా ఉదయాన్నే లేచి దేవుని సన్నిధిలో మన స్వరాన్ని వినిపించాలి. ఇది వాళ్ళు మాత్రమే కాదు, యేసు ప్రభు రోల్ మోడల్ గా చేసి చూపించాడు. ఆయన ఆ కార్యాన్ని చేసి చూపించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయం 35వ వాక్యం. మార్కు సువిశేషం 1வது அதிகாரம் 35வது வசனம். அவர் அதிகாலையில் இருட்டோட எழுந்து புறப்பட்டு வனாந்திரமான ஒரு இடத்திற்கு போய் அங்கே ஜெபம் பண்ணினார். ఓకే, లేఖనాల్లో రాయబడినట్లుగా ప్రియా దేవుణ్ణి బిడల్లాగా ఆయన పెందలగాడనే లేచి ఇంకనూ చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. పెందల కాడనే లేచిందంట. ఆంధ్రాలో లెవిస్తారు పెందలగాడిని. చెన్నైలో సూర్యుడు రావాలా, మళ్ళా సూర్యుడు మధ్యలోకి వచ్చేంతవరకు అందరు నిద్రపోతుంటారు. కొందరు పెందల కాడలు ఎవరు, కొందరు బైబిల్లో పెందల కాడలు లేవకపోతే ఎంత దరిద్రత వస్తుందని బైబిల్ లేఖనాల్లో రాయబడింది. బైబిల్ ఏం రాయబడిందంటే ఇంకా కొంచెం కొనికేదన్నా, ఇంకా కొంచెం నిద్రించేదనంటే దరిద్రం వస్తుంది అంట మనకి మీదకి. ఏమొస్తుంది? దరిద్రం వస్తుంది. మీకు అందరికి ఐవరమ్మ తెలుసు కదా, ఆ మంటద్దు ఒక మాట, ఏమా నీకు వయసు అయిపోయింది కదా కొద్దిగా రెస్ట్ ఎత్తుకోమా అంటాను నేను. ఆ మంటద్దు, అయ్యా పగుళ్ళలో నిద్రపోకూడదయ్యా దరిద్రం వస్తుంది అంట. పగుళ్ళో నిద్రపోకూడదయ్యా దరిద్రం వస్తుంది అంట. ఆమెన్న మాట అవతల బైబిల్ అంటున్న ఆ మాట. ఎక్కువసేపు నిద్రపోతే దరిద్రం వచ్చేస్తుంది. ఆ దరిద్రం మనం చుట్టుకొని
మన గుడారాలంతా వర్ధిల్లనీయకుండా చేస్తుంది. ఏ పని కూడా వర్ధిల్లదు, ఏ కార్యం కూడా వర్ధిల్లదు, ఏ ఒక ఇది కూడా వర్ధిల్లకుండా ఎక్కడివి అక్కడ ఆగిపోయి ఉంటాయి. లేనిపోయిన కన్ఫ్యూషన్స్ మైండ్ వస్తుంది, లేనిపోయిన గొడవలు వస్తాయి, పెద్ద పెద్ద సమస్యలు వచ్చి తల మీద కూర్చోంటాయి. ఆ ఏకుజామున మనము పెందల కాడే లేచి అనుభవం ఉండాలి. అదిదా యేసు ప్రభు అంటాడు, ఆయన పెందల కాడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే, ఇంకా సూర్యుడు రాలా, ఇంకా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశానికి వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. ఆయన చీకటితోనే లేచి ప్రార్థన చేసుకునే అనుభవాలు ఉన్నాయి. ఇక దేవుని బిడ్డలారా, పునరుద్ధానుడైన యేసు ప్రభు నిన్ను వెతకాలంటే, పునరుద్ధానుడైన దేవుని నువ్వు దర్శించాలంటే, మగ్దలేని మరియలాగా ఏకుజామునే దేవుని వెతికే ఆ కార్యము నీ దగ్గర కనపడాలి. ఉదయాన్నే లేచే అనుభవం దేవుడు నీకు తీసుకురావాలి. ఎంతమంది ఈ రోజు తీర్మానం చేసుకుంటారు? ఎంతమంది ఉదయాన్నే లెగుస్తారు? ఉదయాన్నే లేచే వాళ్ళు ఎప్పుడు కూడా వర్ధిల్లుతారని నేను మీకు తెలియపాటు చేసుకుంటున్నాను. కావాలంటే మీరు నీతిమొలి పుస్తకం 31వ అధికారం వాసిపం, సామెతలు రాసిన గ్రంథం నీతిమొలి 31వ అధికారం నేను చదువుతాను, చూడండి. 10వ వాక్యం 31:10 పడి, గుణవంతురాలైన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిట ఆమె యందు నమ్మకం ఉంచును, అతని లాభ ప్రాప్తిని వెతికి కలుగదు. ఆమె తన బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును, కీడు ఏమీ చేయదు. ఇది కంటిన్యూగా మీరు చదువుకుంటా వచ్చారంటే ఆ లేఖన గ్రంథాల్లో ఆ మాట ఇక్కడ రాయబడి ఉంది. చూడండి 15వ వాక్యం చూడండి. ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పని కత్తెలకు బెత్తము ఏర్పరచును. ఆమె ఏం చేస్తుందంట? గుణవంతురాలైన ఆమె ఏకుజామునే లెగసద్దంట. ఏకుజామునే తన ఇంటి వారికి భోజనాన్ని సిద్ధపాటు చేస్తుందంట. మగ్దలేని మరియా ఉదయాన్నే యేసు ప్రభుని వెతికింది. అలా నువ్వు ఉదయాన్నే లేచే అనుభవం నీకుంటే, దేవుని వెతికే అనుభవం నీకుంటే, ఆ పునరుద్ధాన బలాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ఒక నూతనమైన కార్యాల చేత ప్రభు నిన్ను నడిపిస్తాడని ఈ ప్రభు మాటలు, ఇంతతో నేను ప్రభు మాటలు సెలవు పుచ్చుకుంటున్నాను. అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రభు సందులో మనం అందరి తలలోంచి ప్రార్థన చేద్దాం. అందరి తలలోంచి మన యేసు ప్రభు మరణాన్ని జయించిన దేవుడు, పాతాళాన్ని జయించిన దేవుడు ఆయన. మరణమా నీ ముళ్ళెక్కడ? పాతాళమా నీ జయమెక్కడ? రాతి సమాధిని గెలిచిన దేవుడు ఆయన. ఆయన సమాధిలో ఉన్నప్పుడు కొంతమంది స్త్రీలు, ఆయన ప్రేమించిన వాళ్ళు, మగ్దలేని మరియా, మరొక మరియా, ఏకుజామునే దేవుని వెతికారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇంకా మీరు నిద్రమత్తులై, నిద్రకు బానిసులై, ప్రభు సన్నిధిలో వెతకకుండా, దేవుని సన్నిధిలో కనపడకుండా, దావీదు అంటాడు, నా ప్రాణము ఆయన యందు తృష్ణ కొనుచున్నది, ఆయన ఎప్పుడు చూసేదనా, ఆయన సన్నిధిలో ఎప్పుడు నిలిచేదనా అని ప్రేమ కలిగి ఉంటున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఎక్కడ కనపడాలనుకుంటున్నావు? ఎక్కడ ఉండాలనుకుంటున్నావు? మగ్దలేని మరియా దేవుని సన్నిధిలో ఉండింది. ఆయన పాదాన్ని వెతికింది. ఆ పునరుద్ధానుడైన దేవుని దర్శించడానికి వచ్చింది. దావీదు అంటాడు, ఉదయాన్నే నా కంఠధ్వని నీకు వినిపిస్తాను. ఎంతమంది ప్రార్థన అనుభవం ఉన్న వాళ్ళమై ఉన్నాం? ఎంతమంది మనం ప్రార్థన చేయగలిగిన వాళ్ళమై ఉన్నాం? ప్రార్థన జీవితం లేకుండా ఎంతమంది మనము
మన జీవితాన్ని వృధా చేసుకుంటున్నాం. ఒకసారి ప్రభు సన్నిధిలో ప్రార్థించాలి. అబ్బా, ఇంక మీదట ఉదయాన్నే లెగుస్తా. మగ్దలేని మరియ నిన్ను ఎలా వెతికిందో, నీ సన్నిధిలో ప్రభు ఎలా వెతికిందో అలా నేను నిన్ను వెతుకుతానయ్యా. పునరుద్ధానుడైన యేసుని వెతికిందా? సజీవుడైన దేవుని వెతికింది. మృత్యుంజయుడైన దేవుని వెతికింది. పాతాళాన్ని జయించిన దేవుని వెతికిందామె. మరణాన్ని గెలిచిన దేవుని వెతికిందామె. అలా నీ సంధిలో నేను ఉదయాన్ని వెతికే అనుభవాలు నాకు నేర్పించి, నేను సోమర్ని, పనికి మాలినవై, నేను ఏ ప్రయోజనం లేకుండా నా జీవితాన్ని నేనే పాటు చేసుకోకుండా కాస్త మెలకు కలిగి శ్రద్ధ కలిగి నా కుటుంబాన్ని కట్టుకునే ఆ కృప నాకు దయచే, ఆ బలాన్ని నాకు ప్రసాదించి, నీ కృప అనాది సంకల్పం చేత నింపి బలపరచను. నజరుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మనమందరం పైకి లేచి నిలబడుకుందాం. ఒక పాట పాడుతుండగా కానుకలు ఎత్తబడతాయి. ఎవరు పాడతారు?